హీరో రామ్ కు హిట్ వచ్చి చాలా కాలమైంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఖాతాలో ఇంతవరకు హిట్టే పడలేదు. ఉపేంద్ర కూడా సాలిడ్ హిట్ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్నాడు. ఇటు దర్శకుడు మహేష్ బాబుకో ఆ మధ్య వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అబో యావరేజ్ మూవీగా మిగిలిపోగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థతోనూ జయాపజయాలు దోబూచులాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరందరి కలయికలో వచ్చింది ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ. మరి అది ఎలా ఉందో తెలుసుకుందాం. ఆంధ్ర కింగ్ తాలూకా అనే పేరు వినగానే చాలా మంది పెదవి విరిచారు. మరికొందరు ఆంధ్ర కింగ్ సూర్యకుమార్గా ఉపేంద్ర నటించాడనగానే కనుబొమ్మలు ఎగరేశారు. తెలుగు స్టార్స్ ఎవరూ దొరకనట్టో ఉపేంద్రను తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ను తెలంగాణ వాళ్లు ఎందుకు ఓన్ చేసుకుంటారనే సందేహాన్ని మరికొందరు వ్యక్తం చేశారు. అయితే ఇది ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలుగా ఏర్పడక ముందు జరిగే కథ. సో అది ఇష్యూ కాదు. అలానే స్టార్ హీరో ఉపేంద్రను తుళువాడిగా చూపి తెలుగు భాష నేర్చుకుని ఇక్కడ స్టార్గా ఎదిగినట్టు చూపించారు. సో థియేటర్కు వచ్చిన వారికి ఈ అంశాలపై పెద్దంత అభ్యంతరం ఉండే ఆస్కారం లేదు. ఈ సినిమా కథను సింపుల్గా చెప్పాలంటే, సాగర్ చిన్నప్పటి నుండి హీరో సూర్యకుమార్ ఫ్యాన్. అతని తెర మీద పాత్రలను తనకు తాను అన్వయించుకుంటూ చిన్నప్పటి నుండి ఎదురైన అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగుతుంటాడు. సూర్యకుమార్ను ఎవరైనా ఏమైనా అంటే వారితో చాలా గొడవ పడిపోతాడు. తన హీరోకు వచ్చిన మహాలక్ష్మి థియేటర్ ఓనర్ కూతురు మహాలక్ష్మిని సాగర్ ప్రేమిస్తాడు. అతను ఉండే లంక గ్రామాన్ని, అక్కడ మట్టిని అవమానించాడనే కోపంతో మహాలక్ష్మి తండ్రికి సాగర్ సవాల్ విసురుతాడు. తన ఊరిలోనే మహాలక్ష్మి పేరుతోనే ఓ కొత్త DTS థియేటర్ను కట్టి అందులో సూర్యకుమార్ నటించిన 100 సినిమాను ప్రదర్శిస్తానని చెప్తాడు. మరోవైపు వరుస పరాజయాల కారణంగా సూర్యకుమార్ 100 సినిమా మధ్యలో ఆగిపోతుంది. మరి సాగర్ అభిమానించే సూర్య 100 సినిమా పూర్తి చేశాడా? దిగువ మధ్య తరగతికి చెందిన సాగర్ తన లంక గ్రామంలో సినిమా థియేటర్ కట్టి మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడా? సాగర్ ముఖం కూడా తెలియని సూర్యకుమార్ అతన్ని వెతుక్కుంటూ ఆ లంక గ్రామానికి ఎందుకెళ్లాడు? ఈ ప్రయాణంలో తనని తాను ఎలా తెలుసుకున్నాడు అనేది ఈ సినిమా కథ. కథానాయకుడు అభిమాని నేపథ్యంలో ఇప్పటికే చాలా భాషల్లో చాలానే సినిమాలొచ్చాయి. కానీ ఇది వాటికి భిన్నమైన సినిమా. దర్శకుడు మహేష్ బాబు ఈ సినిమాకు తనే కథ, మాటలు, కథనం రాసుకున్నాడు. సినిమా ప్రారంభం నుండి ఇంటర్వెల్ వరకు చాలా వేగంగా, ఆసక్తికరంగా సాగింది. కానీ అక్కడి నుండి కాస్త దారి తప్పింది. సాగర్ తన లక్ష్యాన్ని చేరడం కోసం చేసే ప్రయత్నాలు అంత హార్ట్ టచింగ్గా అనిపించావు. అలానే క్లైమాక్స్ పేలవంగా ఉంది. ఇది దాదాపు 25 ఏళ్ల క్రితం జరిగే కథే అయినా 3 కోట్ల రూపాయలను అది 100 సినిమాలు చేసిన స్టార్ హీరోకు ఓ పెద్ద సమస్యగా చూపడంతో మెయిన్ పాయింట్తో ఆడియన్స్ కనెక్ట్ కాలేని పరిస్థితి నెలకొంది. భావోద్వేగాలను తెరపై బాగానే పండించే ప్రయత్నం చేసినా వాటికి కారణంగా చూపించిన కారణాలు పేలవంగా ఉన్నాయి. అలానే సినిమాలో మెరుపులాంటి సన్నివేశాలు లేవని కాదు. నేను 10 ఏళ్లుగా మీ ఫ్యాన్ని, వాడు 10 ఏళ్లకే మీ ఫ్యాన్ వంటి డైలాగ్స్ తన అభిమానిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో హీరోకు ఎదురయ్యే అనుభవాలు, సాగర్కు మహాలక్ష్మితోనే డబ్బులు ఇప్పించడం వంటి సీన్స్ బాగున్నాయి. కానీ సినిమా చూసిన తర్వాత ఇంకేదో మిస్ అయిందనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది. నటీనటుల విషయానికి వస్తే రామ్ సాగర్ పాత్రలో ఒదిగిపాడు. 100కి 100 పాళ్లు ఫ్యాన్ బాయ్గా మారిపాడు. భాగ్యశ్రీ బోర్సే మహాలక్ష్మి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. చక్కని అభినయం కనబరిచింది. ఉపేంద్ర పాత్రను మలిచిన తీరు చక్కగా ఉంది. తెలుగు స్టార్ హీరోలు ఈ పాత్ర చేసి ఉంటే అంతగా నప్పేది కాదేమో. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను సింధు తులాని, రావు రమేష్, తులసి, రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ, రఘుబాబు, శివారెడ్డి, సత్య, నాగమహేష్ తదితరులు పోషించారు. అనంత శ్రీరామ్, వడ్లమాని శ్రీనివాస్, వీటీవీ గణేష్ కొన్ని సన్నివేశాల్లో మెరుపులా మెరిశారు. రామ్ రాసిన నువ్వుంటే చాలే పాట సినిమాకు హైలైట్. మిగిలినవి పెద్దంత చెప్పుకోదగ్గలా లేవు. సిద్ధార్థ్, జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీ, వివేక్ మార్విన్ నేపథ్య సంగీతం బాగున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ కథను నమ్మి బాగానే ఖర్చు పెట్టారు. సినిమా నేపథ్యంలో సాగే ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటుందో. హీరోస్ బయోపిక్స్ నే జనాలు చూడని ఈ రోజుల్లో ఫ్యాన్ బయోపిక్ ను ఎలా ప్రేక్షకులు ఆదరిస్తారో చూడాలి.